ముఖ్యంగానండి కుంభరాశిలో ఎవరైతే జన్మిస్తారో, ఆ కుంభరాశిలో జన్మించినటువంటి వారు మనకు తాళపత్ర రహస్యం ఏంటంటే, కుంభరాశి వారికి భారతదేశంలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ఈ అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏ దేవాలయాలను సందర్శిస్తే కుంభరాశి వారికి మోక్ష సిద్ధి లభిస్తుందని నేను ప్రత్యేకించి తాళపత్ర గ్రంథాల నుండి స్వీకరించినటువంటి విషయం మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. కుంభరాశికి రాశ్యాధిపతి శనీశ్వరుడు. శని ఎవరిని వదిలిపెట్టాడు, కానీ కొన్ని చోట్ల చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తనకు అనుకూలమైనటువంటి దేవాలయాలను గనక సందర్శించినట్టయితే శని ఆ రాశులకు ఎగ్జంప్షన్ ఇస్తాడు. అంటే వాళ్ళకి ఒక ఉదాహరణకి వాళ్ళను తప్పిస్తాడు, శని ప్రభావం నుండి తప్పిస్తాడు. ముఖ్యంగా ఖచ్చితంగా మనం ఎప్పుడైనా షిరిడి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మీకు దగ్గరలో శని సింగనాపురం ఉంటుంది. అది ఎవరికైనా తెలుసు, ఎవరైనా వెళ్ళి ఉండవచ్చు ఇప్పటి వరకు. కానీ నేను చెప్పినటువంటి దేవాలయాలన్నీ దర్శిస్తేనే దాని యొక్క ప్రతిఫలం పొందుతారు. ఫస్ట్ మీరు కుంభరాశి వారు శని సింగనాపూర్ మహారాష్ట్రలో ఉంది, ఇది తప్పకుండా దర్శించుకోండి. ఒకప్పుడు పూర్వకాలంలో ఆ విలేజ్కి ఓపెన్ డోర్లే ఉండేది. అంటే డోర్లు ఎప్పుడు ఉండవండి, కిటికీలు కానీ మామూలుగా తలుపులు కానీ డోర్స్ కానీ ఉండని దేవాలయం ఏదైనా ఉంది అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా శని సింగనాపూర్లో అసలు ఆ విలేజ్కి తలుపులు ఉండవు, డోర్స్ అనేవి ఉండవు. అంటే శని ప్రభావం ఆ ఏరియా మొత్తం ఉంటుంది కాబట్టి అందరూ నిజాయితీగా మెదులుతారని దాని నమ్మకం. తర్వాత తిరునల్లారు చాలా పవిత్రమైనటువంటి టెంపుల్ అండి. తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారు, ఇది ఖచ్చితంగా కుంభరాశి వారు దర్శించుకొని తీరవలసిందే. ఇకపోతే జ్యోతిర్లింగ క్షేత్రంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి, శ్రీశైలం అమ్మవారు భ్రమరాంబికాదేవి. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అమ్మవారు భ్రమరాంబికాదేవి, ఈ రెండు దర్శించుకోవాలి. తర్వాత ఇకపోతే రామేశ్వరం, ఇది ఖచ్చితంగా కుంభరాశి వారు దర్శించుకోవాల్సిందే. కాశీ పట్టణంలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి. అదేవిధంగా కాశీ విశాలాక్షిని కూడా మనం దర్శించుకుంటే మంచిది. తర్వాత ఇంకొకటి కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారిను దర్శించుకున్నట్టయితే కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఇప్పుడు ఏలినాడు శని నడుస్తుంది, 2027తో కంప్లీట్ అయిపోతుంది ఏలినాడు శని. 7.5 సంవత్సరాల శని మీకు ఒక పటాపంచలైపోయింది. నేను ఒకటే చెప్తున్నానండి, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం 270 degrees పైన ప్రోగ్రామ్ చేసుకొని 360 degrees ఉంచుకోగలిగితే మంచిదండి. 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మన పేరును పెంచుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి.